నమస్కారం. జాతక చక్రంలో కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు, కష్టాలకు ముఖ్యంగా పితృశాపం, పితృదోషం, మాతృదోషం అని ఉంటాయి. దాంతో పాటుగా భార్య శాపం కూడా ఉంటుంది. భార్య శాపం జ్యోతిష్యంలో ఎలా ఏర్పడుతుంది, భార్య శాపం వలన ఎలాంటి సమస్యలు ప్రబలుతాయి, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు, అది మీరు ఈరోజు చార్ట్ రూపంలో మీకు వివరిస్తున్నా. మీరు చూడండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే పంపించగలరు. ఈ కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కు కన్సల్టేషన్ తీసుకుంటే నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు భార్య శాపం అంటే ఏంది, ఇది ఎన్ని అనర్థాలకు దారి తీస్తుంది, మీరు ముఖ్యంగా మీకు తెలుసుకోవాలని ఈరోజు పూర్తిగా జాతక చక్రం వేసి చూపించడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వివాహ జీవితంలో భార్య శాపం వలన ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. భార్య శాపం అంటే భర్తకు చాలా రకాలైన కష్టాలు ఎదురవుతాయి. భర్తకు కష్టాలు ఎదురైనాయంటే భార్యకు కూడా సమస్యగా ఉంటుంది. అయితే వీరు పూర్వజన్మలో భార్యలను కష్టపెట్టడం, హింసించడం జరిగినప్పుడు పూర్వజన్మానుసారం ఈ గ్రహాల వలన భార్య శాపంగా మారుతుంది. అది ఈ జన్మలో భార్యాభర్తలు ఇద్దరికి కూడా భర్త చేసినటువంటి, హింసించినటువంటి, పూర్వజన్మలో భార్యను హింసిస్తే అది గ్రహచారంగా గ్రహంలో వారి జన్మ జాతకంలో ఏర్పడిన గ్రహాల వల్ల ఏర్పడి సమస్యలు తెచ్చిపెడుతుంది. కనుక మీరు వీడియో పూర్తిగా చూస్తే అక్క ఈ జాతక చక్రంలో పూర్వజన్మలో చేసినటువంటి భార్య హింస మరియు భార్యను కష్టపెట్టడం వలన ఇది ఈ జన్మలో ఈ గ్రహ దోషాల వల్ల ఏర్పడుతుంది. ఈ భార్య శాపం అనేది ఎలా ఏర్పడుతుందంటే శుక్రుని వల్ల ఏర్పడుతుంది. శుక్రుడు ముఖ్యంగా తీసుకోవాలి. శుక్రుడు ఇక్కడ మనకు మీనంలో ఉన్నాడు అనుకోండి. మీనంలో శుక్రుడు ఉన్నాడు. అయితే ఈ భార్య శాపము పూర్వజన్మలో మీరు భార్యను కష్టపెట్టడం, హింసించడం, వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయడం, దీని ద్వారా ఇప్పుడు పూర్వజన్మ జరిగినటువంటిది ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుందని పరాశర హోరాశాస్త్రంలో పరాశర మహర్షి చెప్పడం జరిగింది. ఇక్కడ శుక్రుడు మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రం, అంటే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రం ఉంటుంది కదా, ఉత్తరాభద్ర నక్షత్రం శనికి సంబంధించింది. ఉత్తరాభద్ర నక్షత్రానికి అధిపతి శని. ఇక్కడ రాస్తున్నాను. ఉత్తరాభద్ర నక్షత్రం శనికి సంబంధించింది. శనికి సంబంధించిన ఉత్తరాభద్ర నక్షత్రంలో మరియు రాహువుతో కలిసి ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ భార్య శాపానికి పూర్తిగా వర్తిస్తుంది. ఎందుకంటే వీళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి భార్య హింస, భార్యను పట్టించుకోకపోవడం వల్ల వారు ఈ జన్మలో ఈ భార్య శాపం వల్ల మరియు వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆ శాపం వల్ల అనేక కష్టాలు ఎదుర్కొంటారని పరాశర మహర్షి వారు బృహత్పర హోరాశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇది లగ్నం నుంచి ఏ ప్లేస్ అయినా, ఏ స్థానంలో ఉన్నా కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే రాహువు శుక్రుడు రాహువుతో కలిసి శని నక్షత్రం పైన ఉన్నందున ఇది భార్య శాపంగా కాబడుతుంది. భార్య శాపం వల్ల అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ కాంబినేషను ఈ భావంలో ఎక్కడ ఏర్పడినా కూడా అది వర్తిస్తుంది. దీనికి లగ్నంతో పని లేదు. ఇలా శుక్రుడు ఎఫెక్ట్ అయ్యి ఇలా ఉంటే వివాహం తర్వాత భార్య వలన మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే శుక్రుడు ఇలా రాహువు ఉత్తరాభద్ర నక్షత్రం శని నక్షత్రంలో ఉన్నట్లయితే
ఈ వివాహం తర్వాత భయంకరమైనటువంటి కష్టాలు, బాధలు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది భార్య శాపంగా చెప్పడం జరిగింది. ఇక ఇది పూర్వజన్మ నుంచి వచ్చిన శాపం ఇది. కాబట్టి ఇది మీరు జాతక చక్రంలో మొదలు పరిశీలించుకోవాలి. ఇక ఇది శుక్రుడు కలత్రకారకుడు, మరియు శుక్రుడు వలన దీన్ని స్త్రీ శాపం కూడా అని అంటారు. అయితే ఇది భార్య శాపము, స్త్రీ శాపము రెండు రకాలుగా పిలువవచ్చు. ఇక జాతకంలో శుక్ర రాహువులు కలిసిన, శుక్రుడు శని నక్షత్రం పైన, శుక్ర శనులు కలిసిన్నా కూడా వివాహంలో కష్టపడతారు. వివాహం అయిన తర్వాత వివాహ జీవితంలో ఇబ్బంది అవుతుంది. ప్రేమ వివాహం కూడా సక్సెస్ కాదు. చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే కాంబినేషన్. రెండవది లగ్నము కన్యా లగ్నం అయింది అనుకోండి, చూపిస్తున్నాను. కన్యా లగ్నం, కన్యా లగ్నానికి సప్తమము నీచపడినా కూడా మన భార్య శాపం అవుతుంది. ఎలాగంటే కన్యా లగ్నంకి గురువు సప్తమం అవుతుంది. సప్తమాధిపతి మకరంలో నీచపడినప్పుడు సప్తమాధిపతి గురువు శని మకర రాశిలో నీచపడి మరి శనితో కలిసి ఉన్నప్పుడు, కన్యా లగ్నం సప్తమాధిపతి గురువు మకరంలో నీచపడి శనితో కలిసినప్పుడు కూడా ఇది శాపంగా మారుతుంది. ఎలాగంటే భార్య శాపంగా మారుతుంది. సప్తమాధిపతి నీచం పొంది శనితో కలిసినప్పుడు కూడా ఇది భార్య శాపంగా వర్తిస్తుంది. ఇక్కడ శుక్రుడే కాకుండా సప్తమాధిపతి కూడా మనము గమనించాలి. దీనివల్ల కూడా భార్య శాపానికి మీరు పూర్తిగా అర్హులై చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇక ముఖ్యంగా శుక్రుడు ఎఫ్లిక్ట్ అయినా, సప్తమాధిపతి ఎఫ్లిక్ట్ అయినా ఈ భార్య శాపం ఏర్పడుతుంది. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కాంబినేషను ఉన్నట్లయితే సప్తమాధిపతి నీచపడి శని నక్షత్రం పైన కానీ శనితో కలిసినా కూడా భార్య శాపం అవుతుంది. కలత్రకారకుడు శుక్రుడు రాహువు కాంబినేషన్లో శని నక్షత్రంలో శనితో కానీ కలిసిన్నా కూడా భార్య శాపంగా ఏర్పడుతుంది. ఇప్పుడు సరే గురుగారు ఇలా అయ్యింది, మరి ఏం చేయాలి, ఎలా దీనికి పరిహారం ఏంటి అంటే, ఇప్పుడు సప్తమాధిపతి శనితో ఉన్నాడు కాబట్టి, గురువు నీచపడ్డాడు కాబట్టి గురువుకు గ్రహ శాంతి చేసుకోవాలి. తర్వాత శనికి కూడా గ్రహ శాంతి చేసుకోవాల్సి వస్తుంది. అంటే మంత్రజపం, బీజాక్షర మంత్రజపం చేయడం చాలా ముఖ్యం. ఇక శుక్ర రాహువులు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాహువుకు గ్రహ శాంతి మరియు శనికి గ్రహ శాంతి చేసుకోవాల్సి వస్తుంది. ఇలా వీటికి రెమెడీ ఇవి చేస్తే మీకు చాలా వరకు 90% వరకు ఈ ప్రాబ్లమ్స్, ఈ భార్య శాపం వల్ల మీరు బయటపడినవారు అవుతారు. ఎందుకంటే మీరు పూర్వజన్మలో మీ భార్యను హింసించి, భార్యను పట్టించుకోకపోవడము, భార్యను ఎలా నిరాధారణకు ఆమెను వదిలేసేసి మీరు వేరే పనులు చూసుకోవడం వల్ల, భార్యను పూర్తిగా వదిలేయడం వల్ల, అది అలాగే ఈ జన్మలో కూడా ఇలా గ్రహాల వల్ల మీరు అనుభవించాల్సి వస్తుంది. ఈ జన్మలో కూడా మీరు మళ్ళీ వివాహం చేసుకున్నా కూడా మీకు భార్య శాపం వల్ల మీ భార్య కూడా కష్టపడాల్సి వస్తుంది. అయితే దీనికి పరిహారం ఇంకొక పరాశర మహర్షి వారు ఏం చెప్పారంటే, పేద వధూవరులకు వివాహం చేయడము, వస్త్రదానం చేయడము, పూర్తిగా డబ్బులు లేనటువంటి వారికి దగ్గరుండి మీరు మంగళసూత్రం ఇప్పించడము, ఇవి చేయడం ద్వారా ఇవి చాలా వరకు గ్రహ శాంతి జరగడం జరుగుతుంది. ఇవి వివాహం ఎవరైనా సహాయాన్ని అర్థించినప్పుడు మీరు ముందలుండి వివాహాలు జరిపిస్తే ఇలాంటి భార్య శాపం వల్ల మీరు పూర్తిగా బయటపడతారు. మంచి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మంచి జీవితాన్ని అనుభవిస్తారు. లేకుంటే జీవితకాలం అంతా మీరు ఇలాంటి గ్రహ స్థితి మీరు ఉన్నదా మీరు చూసుకోవాలి. వివాహానికి ముందు ఇవి చూసుకొని ఇలాంటివి మన దోషాలు ఉన్నాయా చూసి దీనికి పరిహారం చేయడం ద్వారా మీకు మీ పూర్వజన్మలో వస్తున్నటువంటి ఇలాంటి దోషము, భార్య శాపం అనేది పూర్తిగా సమస్య పోయి మీరు ఆనందకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి సిరి సంపదతో
తులతూగుతారు. లేకుంటే ఇవి మీరు గ్రహించకుండా ఉన్నట్టయితే ఇది మీ జీవితాలు నాశనం కావడం చాలా దుర్లభమైనటువంటి ఈ ఆర్థిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి అనారోగ్యాలు రావడము, అప్పుల పాలు కావడం అనేది ఈ ముఖ్యంగా ఈ భార్య శాపం వల్ల ఏర్పడుతుంది. మీరు కింద స్క్రోలింగ్ ఉంది కదండి, ఆ నెంబరు మాకు వాట్సాప్ ద్వారా కన్సల్టేషన్ తీసుకుంటే మీరు పూర్తిగా వివరాలు అందిస్తే నేను దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ భార్యా శాపాన్ని మీరు తప్పకుండా చెక్ చేసుకోవాలి. భార్యా శాపం ఉన్నట్లయితే వివాహం కావడానికి ఆలస్యం అవుతుంది. ఎన్ని సంబంధాలు చూసినా కూడా వివాహాలు జరగవి. మీరెంత డబ్బు ఖర్చు పెట్టి మీరు ఎక్కడ తిరిగినా కూడా వివాహాలు అనేవి జరగాయి. ఎందుకంటే శుక్రుడు ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి రాహువుతో కలిసి ఉన్నాడు. అది కూడా శని నక్షత్రం ఉత్తర. ఇది మీకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. ఇలా కాంబినేషను ఈ లగ్నం కాకుండా ఏ లగ్నంలో ఎక్కడున్నా సరే కూడా ఇలా భార్య శాపంగా అవుతుంది. ఇలా భార్య శాపం ఏర్పడింది అంటే మీకు మీ జాతకంలో భార్య శాపం ఏర్పడిందంటే మీరు పూర్వజన్మలో మీ భార్యను హింసించారు, మీ భార్యను వదిలేశారు, మీ భార్యను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారు. కాబట్టి అది ఈ జన్మలో ఇలా గ్రహ రూపంగా మీ పైన ఇలాంటివన్నీ మీరు అనుభవించాల్సి వస్తుంది. అందుకే మీరు ఆ స్క్రోలింగ్లో ఉన్న నెంబర్స్ కన్సల్టేషన్ తీసుకోండి. మీకు తప్పకుండా మీకు పూర్తిగా ఇలాంటి గ్రహ దోషాల నుంచి బయటపడతారు. ఈ భార్య శాపం మీరు పూర్తిగా మీకు అర్థం కావడానికి చార్ట్ వేసి చెప్పడం జరిగింది. ఇలాంటివి ఉంటే మీరు నాకు వాట్సాప్ ద్వారా కన్సల్టేషన్ తీసుకోండి. మీకు చూసి మీ జాతక పరిశీలన చేసి పూర్తిగా దానికి మంచి రెమెడీతో మంచి పరిహారం చేయడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. లేకుంటే చాలా రకాలుగా చాలా వివిధ సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ మీరు వివాహం అయిన వారు, వివాహం కాని వారు ఇలాంటివన్నీ పరిశీలన చేయించుకుంటే చాలా మంచిది. సర్వే జన సుఖినో భవంతు.